ఇంట్లో పప్పులు నిండుకున్నాయి, డీమార్ట్కి వెళ్ళాలి. ఇంట్లో వంట నూనె దగ్గర పడింది, డీమార్ట్కి వెళ్ళాలి. ఇలా పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే డీమార్ట్ వీరినే టార్గెట్ చేసింది. తక్కువ ధరలో నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు అందిస్తున్న డీమార్ట్ తక్కువ కాలంలో బహుళ ప్రాచుర్యం పొందింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతో పాటు చాలా పట్టణాల్లో డీమార్ట్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడు వెళ్లినా డీమార్ట్ స్టోర్లు రద్దీగా కనిపిస్తాయి. జనాలకు అన్ని వస్తువులు ఒకే చోట దొరకడం, తక్కువ ధర ఉండడం వల్ల డీమార్ట్ కి వెళ్తున్నారని చెప్తున్నారు. ఈ నెలలో డీమార్ట్ మరింత రద్దీగా మారే అవకాశం ఉంది. రాఖీ పండుగ సందర్భంగా డీమార్ట్ స్పెషల్ స్వీట్లు, రాఖీలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. స్టోర్లో రాఖీలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో ఆకర్షణీయమైన రాఖీలు, రకరకాల డిజైన్ల రాఖీలు అందుబాటులోకి తెచ్చారు. కార్టూన్ థీమ్ రాఖీలు కూడా ఉన్నాయి. రాఖీలతో పాటు స్వీట్లు కూడా ఉన్నాయి. ఇందుకోసం స్పెషల్ ప్యాక్స్ కూడా రెడీ చేశారు. సామాన్ల కోసం డీమార్ట్కి వచ్చేవారు పనిలో పనిగా రాఖీలు, స్వీట్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ నెలలో వరలక్ష్మి వ్రతం ఇందుకు సంబంధించిన పూజా సామాగ్రి కూడా కొనుగోలు చేస్తున్నారు. కాగా మొట్టమొదటి డీమార్ట్ స్టోర్ ను ఓనర్ రాధాకిషన్ దమాని ముంబైలో 2002లో ప్రారంభించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10 రాష్ట్రాలలో 415 స్టోర్లు నిర్వహిస్తూ 57,790 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రాధాకిషన్ దమాని మొదటి సూత్రం తక్కువ ఖర్చుతో స్టోర్లు ఏర్పాటు చేయడం. అందుకే ఏ డీమార్ట్ స్టోర్లోకి అడుగుపెట్టినా మెరిసే మార్బుల్ ఫ్లోర్లు ఉండవు, ఫ్యాన్సీ డిజైనర్ ఫిక్చర్లు ఉండవు, లైటింగ్ చాలా సాదాసీదాగా ఉంటుంది. ఫ్యూచర్ గ్రూప్ కు చెందిన బిగ్ బజార్ వంటి ప్రత్యర్థులు ఖరీదైన మాల్స్ లో దీర్ఘకాలిక లీజులను ఎంచుకోగా దమాని భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. డీమార్ట్ తన స్టోర్లను చాలా తక్కువ సొంత భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు భారీగా పెట్టుబడి అవసరం. కానీ ఈ రోజుల్లో భారీగా పెరిగిన అద్దె ఖర్చులు పెట్టుబడి కంటే ఎక్కువ ఉంటున్నాయి. ఆయన విజయాల్లో మరో సూత్రం క్రెడిట్ సైకిల్. దేశంలోని ఎఫ్ఎంసీజీ రంగంలో సాధారణ క్రెడిట్ సైకిల్ 21 నుంచి 30 రోజులు ఉంటుంది. కానీ డీమార్ట్ మాత్రం 11 రోజుల్లోనే పేమెంట్ చేస్తుంది. ఇది కూడా ఆ కంపెనీకి కలిసొచ్చింది. అందుకే ఇక్కడ తక్కువ ధరలో వస్తువులు దొరుకుతున్నాయి.